జల్సాలకు అలవాటు పడి ఇళ్లలో చోరీలు, బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీసులు. నిందితుల నుంచి 18 లక్షల విలువైన 3 బైక్లు, 17 తులాల బంగారం, 50 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు 5 కేసులలో నిందితులుగా ఉన్నట్లు తెలిపారు శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్. వీళ్లపై వేర్వేరు పోలీస్ స్టేషన్ పరిధిలో 3 దొంగతనాల కేసులు నమోదయ్యాయన్నారు. నిందితులు నాగర్ కర్నూలుకి చెందిన గుల్ల శివప్రసాద్, లేకేష్, మందలి మనోహర్గా తెలిపారు. ముగ్గురు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటూ ప్రైవేట్ జాబ్స్ చేసేవారిని జల్సాలకు అలవాటు పడి దొంగతనం చేయడం ప్రారంభించినట్లు చెప్పారు ఏసీపీ. 17 తులాల గోల్డ్, 50 తులాల సిల్వర్ దొంగతనాన్ని కంప్లైంట్ చేస్తే దాని మీద మేము ఎఫ్ఐఆర్ చేసాము. ఆ కేసు పరిశోధనలో భాగంగా మా టీంలన్నీ అన్ని ఏరియాలో తిరుగుతూ ఉండగా నైట్ క్రైమ్ బీట్ ఆర్బీ నగర్లో తిరుగుతుంటే అనుమానాస్పదంగా 3 వ్యక్తులు కనిపిస్తే వాళ్ళని పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తే వాళ్ళు నేరాన్ని ఒప్పుకున్నారు. ఇదే కాకుండా ఇంకో మా ఆర్జీఐ పోలీస్ స్టేషన్ సంబంధించి ఇంకొక బైక్ దొంగతనం, వేరే పోలీస్ స్టేషన్కి సంబంధించిన 3 దొంగతనాలను ఒప్పుకున్నారు. మొత్తం 5 నేరాలు చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు. అందులో భాగంగా 3 బైక్స్, 17 తులాల గోల్డ్, 50 తులాల వెండిని సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాం. 3 నేరస్తులు. అంటే కేసు రిజిస్టర్ కాలేదు, వెహికల్ మాత్రం దొరికింది, అది ఇంకా ఎక్కడ కంప్లీట్ కాలేదు. అది కాకుండా 2 బైక్స్. ఇవి పిహెచ్బి కాలనీలో ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉంటున్నారు ఆ ఏరియాలో. బట్ నేటివ్ ఆఫ్ నాగర్ కర్నూలు అని చెప్తున్నారు ఆ జిల్లాలో. మెగా అక్కడ ఏరియా వాళ్ళు అన్నమాట. ఇక్కడికి వచ్చి పని చేస్తూ ప్రైవేట్ పని చేస్తూ దొంగతనాలు చేస్తున్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ ఏం కాదు, ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు, పని చేస్తున్నారు. జల్సాలకు అలవాటు పడా లేకపోతే వృత్తిగా అంటే జల్సాలు చేయడానికి ఏవైనా స్టూడెంట్స్ కదా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి కొన్ని జల్సాలు చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రైవేట్ జాబ్ చేస్తున్న దాంట్లో ఇన్కమ్ సరిపోక ఇవి అడిషనల్గా పనులు చేస్తున్నారు.